హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏ విధంగా ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా వచ్చేసి ఇన్స్టెంట్ ఇడ్లీ. ఈ ఇడ్లీ వచ్చేసి బొరుగులతో ప్రిపేర్ చేశానండి. చాలా స్మూత్గా ఉన్న ఇడ్లీలు వచ్చేసి మనం డైట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఎటువంటి సందేహం లేకుండా తినొచ్చు. ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కటి హెల్తీగా చూపించాలని మీకు ప్రతి ఒక్క రెసిపీ చూపిస్తున్నాను. నేను ఇక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి రెసిపీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని చిన్న వీడియో చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి బొరుగులతో ప్రిపేర్ చేశాను. ముందుగా 1 కప్పు వరకు బొరుగులు తీసుకున్నాను. ఈ బొరుగులు అనేది వాటర్లో డిప్ చేసుకోవాలండి. ముందుగా బొరుగుల్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం వాటర్లో వేసిన తర్వాత కొంచెం మెత్తగా అవుతాయి. మనం గ్రైండ్ చేసుకోవడానికి కూడా బొరుగులు అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ముందుగా వాటర్లో బొరుగులు వేసేసుకొని మొత్తం వాటర్లో డిప్ చేసుకుంటున్నాను ముందుగా బొరుగులన్నీ. ఇక్కడ బొరుగులు అని నేను ఎందుకు అంటున్నానంటే, మేము మా సైడ్ వచ్చేసి బొరుగులు అంటాము, కొంతమంది మరమరాలు అంటారు, మేము ఉండే ఏరియాలో వచ్చేసి మరమరాలు అంటారు, కొంతమంది నార్మల్గా సాల్ట్ రైస్ అంటారు, అట్లా ప్లఫ్డ్ రైస్ అంటారు, కొంతమంది కొన్ని పేర్లతో పిలుస్తుంటారు. నాకు తెలిసి ఈ బొరుగులకి నేను చాలా పేర్లు విన్నానండి. అలా నేనైతే బొరుగులనే అంటాను అనమాట. కొంచెం వాటర్లో డిప్ చేసేసి మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత తీసేసి నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను అనమాట. మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ బొరుగులు కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఏ బొరుగులతోనైనా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా రాగి బొరుగులు, జొన్న బొరుగులు కూడా వస్తున్నాయి. నేను రీసెంట్గా మాల్లో చూశానండి. నాకు విచిత్రంగా అనిపించాయి. రాగులు చిన్నగా ఉంటాయి కదా, బొరుగులు ఇంత పెద్దగా ఉన్నాయని. ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మొత్తం పేస్ట్. మనము ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేయండి. బొరుగు అనేది కనిపించకుండా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి రవ్వ యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద కప్పుతో బొరుగులు తీసుకున్నాను కదా, చిన్న కప్పు రవ్వ యాడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఒక 1/2 కప్పు వరకు పెరుగు యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. రవ్వ ఏంటంటే వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మరీ ఎక్కువగా వాటర్ వేసేయకుండా చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ముందుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ముందుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి పెరుగు ఇవన్నీ బాగా కలిసేలాగా ముందుగా కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ బాగా కలిసేలా. మనం ఇడ్లీ అనే కాదండి, ఏదైనా సరే బోండా కానీ లేదా వడ కానీ దోశ కానీ ఏది వేసుకున్నా కానీ పిండి అనేది ఎంత ఎక్కువగా కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇక్కడ నేను మొత్తం కలిపేసేసి పక్కకు పెట్టుకున్నాను. ఈలోపు చట్నీ ప్రిపరేషన్ చూసేద్దామండి. చట్నీ కోసం స్టవ్ మీద కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ కళాయిలో నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చెనపప్పు యాడ్ చేసుకున్నాను. అట్లాగే ఒక 4 ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే చట్నీలు అనేది ఒక్కొక్క టిఫిన్కి ఒక్కొక్క రకంగా చాలా బాగుంటాయండి. ఎప్పుడు రొటీన్గా ఒకే రకం చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి చట్నీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి టమోటా యాడ్ చేశాను. ఇక్కడ నేను ఆనియన్ వేసుకోవట్లేదండి, టమోటా యాడ్ చేశాను. ఇక్కడ టమాటో వచ్చేసి ఒక 3 మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని ఫ్లేవర్లు అంటే ఇట్లా దీంట్లోకి వచ్చేసి అల్లము అండ్ టమాటా కాంబినేషన్ చట్నీ చాలా బాగుంటుందండి. ఇంకా వేరే దాంట్లోకి వచ్చేసి మళ్ళీ ఆనియన్స్, టమాటా అండ్ అల్లం అట్లా ఒక్కొక్క రెసిపీలోకి వచ్చేసి ఒక్కొక్క టైప్ చట్నీ అనేది చాలా బాగా సెట్ అవుతుందన్నమాట. అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అలాగే మన ఛానల్ వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయండి. ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి చెక్ చేయండి. డిఫరెంట్ టిఫిన్స్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను లాస్ట్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసి ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది కొద్దిగా చల్లారనిచ్చేసేసి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఈ టమోటా మనకి గ్రేవీ సరిపోతుందన్నమాట. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇవి సపరేట్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చట్నీ వచ్చేసి కొన్నిసార్లు ఏంటంటే కొన్ని చట్నీలకి తాలింపు పెట్టకపోయినా పర్లేదు, కొన్ని చట్నీలకి ఏంటంటే తాలింపు పెడితే చాలా బాగుంటుందన్నమాట. ఈ చట్నీలోకి కొద్దిగా తాలింపు యాడ్ చేసేసుకున్నానండి నేను. తాలింపు యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇది మనకి చట్నీ రెడీ అయిపోయింది. చట్నీ రెడీ అయిపోయేలోపు మనకి ఇడ్లీ పిండి కూడా మనకి రవ్వదంతా నానిపోద్దండి, పర్ఫెక్ట్గా సెట్ అయి ఉంటుంది. మనం ఒకసారి తీసేసి మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునేటప్పుడు రవ్వ ఏంటంటే మనకి కొంచెం స్పంచిగా పొంగాలి అంటే సోడా ఉప్పు కానీ ఇలా ఈనో కానీ యాడ్ చేసుకోవాలన్నమాట. అందుకని ఒక ఈనో ప్యాకెట్ యాడ్ చేసుకుంటున్నాను. లేదు మాకు ఈనో అవైలబుల్గా లేదు
లేదు అనుకుంటే బేకింగ్ సోడా యాడ్ చేసే పని అయితే మాత్రం 1/2 టేబుల్ స్పూను, బేకింగ్ పౌడర్ యాడ్ చేసే పని అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈనో యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నానండి. మొత్తము మనకి ఈనో ఏంటంటే పైన ఉండకుండా మొత్తం బాగా కలిసేలాగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్లు తీసుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్కి నేను లైట్గా ముందుగానే ఆయిల్ గ్రీస్ చేసుకున్నానండి. ఈ ఇడ్లీ ప్లేట్లలో మనం పిండి వేసేసుకొని మొత్తం ఫిల్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. మనకి ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. ఇడ్లీలు 5 మినిట్స్ లోపే రెడీ అయిపోతాయి అనమాట. ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను లైట్గా ఉండేలాగా మార్నింగ్ చూపిస్తున్నానండి. ఇడ్లీ అయితే కొంచెం లైట్గా ఉంటుంది కదా ఫుడ్ అనేది, అందుకని చెప్పేసి కొంచెం లైట్గా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మొత్తము పిండి అంతా ప్లేట్లలోకి వేసేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీ అండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి నార్మల్ టైంలోనే కాదు, ఇంట్లో ఒంట్లో ఏదైనా బాగాలేనప్పుడు కానీ, ఫీవర్ అట్లా అనిపించినప్పుడు కానీ ఇడ్లీలు బయట నుంచి తెచ్చుకోవడం కంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ముందుగానే స్టవ్ మీద కుక్కర్లో వాటర్ పెట్టేసుకున్నానండి. ఇడ్లీ కుక్కర్లో ఆ వాటర్ మరిగిపోయాయి. నేను ఇడ్లీ ప్లేట్ కూడా పెట్టేశాను అనమాట. నేను ఇక్కడ తీసేసుకున్నానండి. అది క్లిప్ మిస్ అయింది, తీసేసాను. ఇడ్లీలు చాలా అంటే చాలా స్మూత్గా వచ్చాయండి అసలుకి. ఇక్కడ నేను కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీలు ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి ఇడ్లీలు మాత్రము. ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇన్స్టెంట్గా మనకు అప్పటికప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. మనకి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇడ్లీతో పాటు చట్నీ కూడా సర్వ్ చేసేసాను అనమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఎక్కువ టైం అయితే పట్టదు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లంచ్, మధ్యాహ్నానికి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఆఫ్టర్నూన్ కూడా చూసేద్దాం. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక్కడ నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ పులావు, దొన్న బిర్యానీ అంటాం కదా, ఆ బిర్యానీ చూపిస్తానమాట. అదేంటంటే చిట్టి ముత్యాలతో ప్రిపేర్ చేస్తారు. ఎక్కువ కర్ణాటక ఫేమస్ అండి. కర్ణాటక శివాజీనగర్ దొన్న బిర్యానీ అంటే తెలియని వాళ్ళే ఉండరు. ఆ తర్వాత అది హైదరాబాద్కి వచ్చిందనమాట. హైదరాబాద్ బిర్యానీ ఎట్లా ఫేమసో, హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటుంటాం కదా, అది ఎలా ఫేమసో అలా బెంగళూరు శివాజీనగర్ దొన్న బిర్యానీ అంత ఫేమస్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇందులో చిన్న సీక్రెట్ ఉంటుందండి. ఆ సీక్రెట్ ఫాలో అవుతే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే చిట్టి ముత్యాల రైస్ అని అంటూ ఉన్నారు, కానీ ఇది ముందుగానే బెంగళూరులో ఉండేదండి. ఇది వచ్చేసి అప్పుడు దొన్న బిర్యానీ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి అది పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి కాంబినేషన్గా రైతా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. రైతా అండ్ దొన్న బిర్యానీ చూసేద్దాము. మధ్యాహ్నానికి మార్నింగ్ లైట్ ఫుడ్ అయిపోయింది కదా, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ చూద్దామండి. ఇది చాలా ఈజీ అండి ప్రిపరేషన్ మాత్రము. ఒక చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నానండి. ఈ రైస్తో అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చిట్టి ముత్యాల రైస్ చిన్నగా ఉంటాయి కదా, దీన్ని నార్మల్గా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి. జీరా రైస్ అంటున్నారు, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి తీసుకున్నాను ముందుగా. ఇవి ఏంటంటే ఎక్కువ క్లీన్ చేయకూడదండి రైసు, ఒక్కసారి అలా కడిగితే సరిపోతుంది అనమాట. ఎక్కువ క్లీన్ చేయడం వల్ల వీటి టేస్ట్ పోతుందంట. ఒక్కసారి అలా క్లీన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒకసారి వాటర్ వేసి అలా క్లీన్ చేసుకొని నేను వాటర్లో నానబెట్టేసేసుకున్నాను ముందుగా. వాటర్లో మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకునేలోపు ఈ రైస్ అనేది నానిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చికెన్ తీసుకున్నాను. ఇక్కడ చికెన్ వచ్చేసి 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. మనకి ఇక్కడ బోన్స్ ఉన్నా పర్లేదండి, మెత్తడి ముక్కలు అనే అవసరం లేదు. మనకి బోన్స్ ఉన్నా పర్లేదన్నమాట. ఇక్కడ చికెన్లోకి కొద్దిగా కారము అండ్ ఉప్పు ఇవన్నీ కలిపి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక నిమ్మ చెక్క యాడ్ చేస్తున్నాను ఈ చికెన్లోకి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటెంలోకి ముందుగా ఉప్పు కారం పట్టించి పెట్టే పని అయితే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఉప్పు కారాలు అనేవి త్వరగా పడతాయి అన్నమాట నాన్ వెజ్ ఐటమ్స్కి. చికెన్ అనే కాదండి, మటన్ అయినా సరే లేదా రొయ్యలు, ఫిష్ ఇలా వేటికైనా సరే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఉప్పు కారం అనేది ఒక 1 అవర్ సేపు పక్కన పెట్టుకున్నాం అనుకోండి. మనం ఇలా నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక 10-20 మినిట్స్లోనే ఉప్పు కారాలు అనేది పీస్కి అనేది పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట. ఇక్కడ నేను ఇవి యాడ్ చేసేసి ఉప్పు కారం అంతా కలిపేసి పెట్టేసుకుంటున్నాను. ఇందులో అనేది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయట్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎటువంటి మసాలాలు కానీ యాడ్ చేయలేదు. ఓన్లీ ఉప్పు, పసుపు అండ్ కారము, నిమ్మరసం యాడ్ చేసేసి పక్కకు పెట్టేసేసుకున్నాను అనమాట.
ఇది ఎక్కువసేపు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇది మరీ పెద్ద గిన్నె అయిపోయిందని సపరేట్గా చిన్న దాంట్లోకి తీసి పక్కకు పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఇక్కడ నేను మెంతికూర యాడ్ చేశానండి. మెంతికూర అలాగే ఒక 2 పచ్చిమిర్చి అనమాట ముందుగానే తాలింపులో వేసేసుకున్నాను. ఈ మెంతికూర యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మెంతికూర అంటే చేదు ఉంటుందేమో ఒగరు ఉంటుందేమో అని ఆలోచించకండి, చాలా బాగుంటుందండి మెంతికూరతో ప్రిపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి మెంతికూర ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అందులో హాఫ్ క్వాంటిటీ వచ్చేసేసి పుదీనా తీసుకోవాలన్నమాట. పుదీనా క్వాంటిటీ అనేది తక్కువ ఉండాలి, మెంతికూర క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ముందుగా మెంతికూర పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పుదీనా ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేసేసి మొత్తం పుదీనా ఇలా దగ్గరికి వచ్చేయాలండి. పుదీనా దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీర. మెంతికూర ఫస్ట్ ఒక క్వాంటిటీ మెంతికూర తీసుకున్నాం అనుకోండి, హాఫ్ క్వాంటిటీ పుదీనా తీసుకున్నాం కదా, ఇప్పుడు హాఫ్లో మళ్ళీ సగం క్వాంటిటీ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా దగ్గరికి మగ్గించుకోవాలి. కొత్తిమీర కూడా బాగా మగ్గిన తర్వాత ఇది పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు కొత్తిమీర అండ్ మెంతికూర నెక్స్ట్ పుదీనా ఇవన్నీ దగ్గరికి మగ్గిపోయాయి. నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఫస్ట్ యాడ్ చేయకుండా ఫస్ట్ వచ్చేసేసి మెంతికూర యాడ్ చేసి తర్వాతకి పచ్చిమిర్చి తర్వాతకి పుదీనా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి ఇలా దగ్గరికి మగ్గిచ్చేసుకున్నాను అనమాట. అంటే అందులో ఆకుకూరలో వాటర్ క్వాంటిటీ అనేది పొయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోద్ది. ఇది సపరేట్గా తీసేసుకున్నానండి, అది గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు మసాలాలు చూపిస్తున్నాను చూడండి. ఈ మసాలాలు ఒకటి వచ్చేసి మరాఠీ మొగ్గ, అలాగే పెద్ద ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు అండ్ మిరియాలు అండ్ యాలక్కాయలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి మెయిన్ మసాలా అండి. నెక్స్ట్ వచ్చేసి సాజీరా కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బండ పువ్వు అంటుంటాం కదా, ఆ పువ్వు కూడా యాడ్ చేసేసి ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ బిర్యానీలోకి ఈ మసాలాలు వాడుతున్నానండి. ఇది కొంచెం మసాలా క్వాంటిటీ అనేది కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఆకుకూరలు యాడ్ చేసుకున్నాం కదా, దానికి అనేది ఈ ఘాట్ అనేది సరిపోతుందన్నమాట. అలాగే ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసేసి ఒక చిన్న సైజు ఆనియన్స్ 2 యాడ్ చేసుకున్నానండి. ఆనియన్స్ పెద్దగా కట్ చేస్తే అవి మగ్గేస్తాయి, మనం చిన్నగా అవసరం లేదు. ఆనియన్స్ అనేది కొంచెం మెత్తబడితే సరిపోతుందన్నమాట. ఇక్కడ మగ్గిపోయాయి చూడండి ఆనియన్స్, ఈ విధంగా మగ్గితే సరిపోతుందన్నమాట. ఈ ఆనియన్స్ కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి, చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టేసేసుకొని మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఈ పలావ్లోకి ఏంటంటే మనం నూనె ఎంత యాడ్ చేసుకుంటే నెయ్యి అంత యాడ్ చేసుకోవాలండి. కొన్ని వీటిల్లోకి ఈక్వల్గా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను కొంచెం చల్లార్చిన నెయ్యి యాడ్ చేసేసాను, అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ముందుగా ఏంటంటే కొద్దిగా సాజీరా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నాను, ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది బిర్యానీ. నార్మల్ రైస్ అండ్ బాస్మతి రైస్ కంటే ఈ రైస్తో చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్లో చేయాలి అనుకుంటే చిట్టి ముత్యాల రైస్తో చేయాలి, లేకపోతే నార్మల్ రైస్తో ప్రిపేర్ చేయాలి. అదే బాస్మతి రైస్తో అయితే అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని పసుపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్కి, ఆ చికెన్ యాడ్ చేసేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. అలాగే మొదటిసారి కానీ మన వీడియోలు చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ స్టవ్ వచ్చేసి నేను హైలోనే ఉంచేసేసి మూత పెట్టేసేసాను. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, అవి మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ముందుగా వచ్చేసి ఆనియన్స్ అండ్ మసాలాలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి వచ్చేసి ముందుగా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ అంటే మనకి ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ కొంచెం మెత్తగా ఉన్నాయి కదా, నాకు కొంచెం పచ్చగా పేస్ట్ లాగా అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పెరుగు అనేది నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు పెరుగు యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను అనమాట. ఈ విధంగా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇక్కడ చికెన్లోంచి మొత్తం వాటర్ అంతా ఫామ్ అయింది, మొత్తం చికెన్లోంచి వాటర్ అంతా వచ్చి మళ్ళీ ఆ వాటర్ అంతా ఆవిరైపోయి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనము పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అలాగే మసాలాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఆ పేస్ట్ కూడా ఒక 2 మినిట్స్ హైలో పెట్టేసేసి స్టవ్ ఫ్రై చేసుకోవాలి. మనకి పేస్ట్లో అనేది చికెన్ అనేది ఫ్రై కావాలి, అలా అయితేనే మనకి ఈ చికెన్ పీసెస్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఒక 2 మినిట్స్ అలానే స్టవ్ వచ్చేసేసి హైలో పెట్టేసేసి ఫ్రై చేసుకోవాలి.
అలాగే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎవరికైనా సరే కుకింగే కాదు, మాకు ఎంబ్రాయిడరీ కానీ, టైలరింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. ఎంబ్రాయిడరీ అలాగే టైలరింగ్ కూడా చూపించమని. అందుకని అడుగుతున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కొత్తిమీర, పుదీనా ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అవి కూడా ఇదే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాననమాట. ఈ పేస్ట్ అనేది ఆ చికెన్‌లోకి యాడ్ చేసేసుకోవాలి. ముందుగా మనకి ఫ్రై అయిందో లేదో చికెన్ ఒకసారి చూసేద్దామండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చింది. మొత్తం మనకి పర్ఫెక్ట్గా మసాలా అనేది ఫ్రై అయింది ఈ ఆయిల్లో వచ్చేసేసి. ఒకసారి బాగా కలిపేసేసుకొని మనం ముందుగా పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ అనేది మనం స్టవ్ వచ్చేసేసి హైలోనే ఉంచుకోవాలండి. ప్రాసెస్ అంతా జరిగేంతసేపు స్టవ్ అనేది హైలోనే ఉంచేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే చికెన్లోంచి వాటర్ వస్తూనే ఉంటుంది, మాడే అవకాశం అనేది ఏమీ ఉండదు. అంతేకాకుండా మనం మధ్య మధ్యలో పేస్ట్లు యాడ్ చేస్తూ కలుపుతూ ఉన్నాం కాబట్టి మనకి స్టవ్ అనేది హైలో ఉంటే మాడకుండానే మనకి పర్ఫెక్ట్గా వేగుతుందనమాట. చికెన్ కానీ లేకపోతే ఈ మసాలాలు కానీ పర్ఫెక్ట్గా వేగుతాయి. మనం మసాలా యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం బాగా కలిసేలాగా, అలాగే మసాలా కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా టైలరింగ్ కానీ లేదా ఎంబ్రాయిడరీ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాను. ఎలాంటి వీడియోలు పెడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను టైలరింగ్ కోర్స్ చేశాను. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ చాలామంది నన్ను అడుగున్నారనమాట, ఈ క్లాసులు పెట్టొచ్చు కదా మీరు అని చెప్పేసి. అలాగే ఎంబ్రాయిడరీ అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా, మగ్గం వర్క్తో సమానంగా మనం ఈజీగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను పేస్ట్ మూత పెట్టేశాను కదా, పేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా. మనకి ఈ పేస్ట్లన్నీ పర్ఫెక్ట్గా చికెన్తో ఉడికిపోయాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్గా బాస్మతి రైస్కి ఎట్లా తీసుకుంటామో అలా కాదండి. దీనికి వచ్చేసి చిట్టు ముత్యాలకు వచ్చేసి ఒక కప్పుకి 2.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది చూసి యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనకి వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటుందండి రైస్, కానీ చల్లారిన తర్వాత పొల్లులు పొల్లులు అవుతుందన్నమాట. మనకి వాటర్ ఎంత వేసినా అబ్జర్వ్ చేసుకుంటుంది రైస్ వచ్చేసేసి. కానీ ఒక గ్లాస్ రైస్కి వచ్చేసి 2.5 గ్లాసులు అండ్ 3 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది కంపల్సరీ. అది మాత్రం కంపల్సరీ పడుతుంది, చూసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసింది, బాగా మరిగాయి వాటర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి బియ్యం యాడ్ చేసేసుకోవడమే. బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ హైలో ఉంచేసేసి, అంటే ఒక పొంగు వచ్చి ఉడుకుతుంటుంది కదా రైస్, ఆ టైంలో స్లిమ్లో పెట్టేసేసి స్టవ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికిచ్చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇది ఒక జల్లిలోకి తీసేసుకున్నానండి, వాటర్ ఏమీ లేకుండా, అంటే కరెక్ట్గా కొలుతుంటుందని చెప్పేసి ఒక జల్లిలోకి తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా వేసేసుకున్నాను. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని నేను ఇక్కడ పలావ్ ఇది మొత్తం ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ అనేది హైలోనే ఉందండి. సగం అంటే రైస్ అనేది ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసేసుకొని ఉడికించుకున్నాను అనమాట. అంతే, మొత్తం మిగిలిన ప్రాసెస్ అంతా స్టవ్ వచ్చేసి హైలోనే పెట్టేసుకున్నాను. ఇక్కడ నాకు ఉడికిపోయిందండి. మనకి దగ్గరికి అవుతుంది అనే టైంలో బాగా కలుపుకోవాలండి. ఒక రౌండ్ కలుపుకుంటేనే మనకి పీసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. మెయిన్ ఏంటంటే లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కంపల్సరీ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి వల్ల స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ మనం తినేటప్పుడు ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. నెయ్యి పైనుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఆ వేడి అనేది చల్లారనివ్వాలండి. ఆ వేడి అనేది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా తింటే బాగుంటుందన్నమాట. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే ఏంటంటే మనకు అంత టేస్ట్ అనేది అర్థం కాదు. కొంచెం వేడి అనేది చల్లారితే దాని టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఈలోపు పెరుగు చట్నీ చేస్తున్నాను కదా, అది కూడా చూపించేస్తున్నాను అనమాట. నేనైతే ఈ విధంగా చేస్తాను, అందుకని చూపించాను. కొద్దిగా పెరుగు తీసుకొని అందులో ముందుగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర అనేది కొంచెం క్రష్ చేసి యాడ్ చేశానండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర అండ్ కీరా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కీరా అండ్ ఆనియన్ యాడ్ చేశాను. పచ్చిమిర్చి కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదండి, పలావ్ కదా. మళ్ళీ పచ్చిమిర్చి అడగ తగిలితే కారం ఎక్కువగా అయిపోతుంది, కారంగా అనిపిస్తుంది అని చెప్పేసి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ఓన్లీ నార్మల్గా సింపుల్గా చేశానమాట. రైతా వచ్చేసి ఇలా ఈజీగా ఎంతమంది ట్రై చేస్తారు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి రైతా రెడీ అయిపోయింది అండ్ రైస్ కూడా కొంచెం చల్లారిందండి. నాకు చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఒక్కసారి చిట్టి ముత్యాలతో ట్రై చేస్తే మాత్రం మీరు బిర్యానీ రైస్ తెచ్చుకోవడం బంద్ చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది చిట్టి ముత్యాలతోటి. పీస్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. మనము నార్మల్గా వాటర్ వేస్తే చికెన్ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, నార్మల్గా ఉడికించుకునే దానికి వాటర్ వేసి ఉడికించుకునే డిఫరెంట్గా ఉంటుంది కదా, కానీ అలా కాకుండా చాలా బాగుంటుంది.
ట్రై చేయండి. నాకు ఫస్ట్ బయట టేస్ట్ ఎలా ఉందో అదే టేస్ట్‌తో ఉందండి. ఇది వచ్చేసేసి మా హస్బెండ్ ప్రిపేర్ చేశారనమాట. చాలా ఫేమస్ అండి నాన్ వెజ్‌లో మాత్రం మా హస్బెండ్ చేయి పడితే నాన్ వెజ్ టేస్టే మారిపోతుంది. వేరే లెవెల్‌లో ఉంటుంది. ఎన్ని వెరైటీస్ అంటే చికెన్‌లోనే దగ్గర దగ్గర ఒక 100 పైనే చేస్తారు వెరైటీస్. ఫ్రై కానీ, కర్రీస్ కానీ అలా చాలా బాగా చేస్తారనమాట. ఇది కూడా ఆయనే ప్రిపేర్ చేశారు. ఓన్లీ నా చెయ్యి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంతే. కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను ఇక్కడ వచ్చేసి అరౌండ్ ఒక 1 kg వరకు రైస్ ప్రిపేర్ చేశాను. కానీ 1 డేలోనే ఫినిష్ అయిపోయిందనమాట. అంత టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ టైంలో కూడా ఇదే తినేస్తారనమాట. ఒకవేళ రైస్ ఉన్నా కానీ, నార్మల్గా స్నాక్స్ ఏమైనా ఉన్నా కానీ ఇదే రైస్ తినేస్తారనమాట. అంత బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ చూసేద్దాం నెక్స్ట్. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసేసి ఇక్కడ నేను క్లారిఫ్లవర్తో చూపిస్తున్నానండి. అంటే పకోడీ అలాగే మంచూరియా ఇలా కాకుండా రొటీన్గా కొంచెం కొత్తగా చూపిస్తున్నాను అనమాట. క్యాలీఫ్లవర్ తోటి చాలా బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసేసి కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతారు. టేస్ట్ కాడ మాత్రం ఏం తగ్గదనమాట. అదిరిపోతుందనమాట. ఇది నేను ప్రిపేర్ చేసినాక వితిన్ 2 secondsలో ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. అంత బాగుంది టేస్ట్ వచ్చేసి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ నేను ముందుగా క్యాలీఫ్లవర్ పీసెస్ ఎంత సైజులో కావాలో మనకి అంత సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం చిన్నగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని హాట్ వాటర్ వేసుకొని క్లీన్ చేస్తున్నాను. నేను మాత్రం క్యాలీఫ్లవర్ని ఈ విధంగానే క్లీన్ చేస్తానండి. మీరు ఏ విధంగా క్లీన్ చేస్తారు? నేనైతే ఇట్లానే క్లీన్ చేస్తాను. ఎందుకంటే నార్మల్ వాటర్ వేస్తే కొంచెం ఒగరు కానీ అది కొంచెం స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. అలా రాకుండా ఇట్లా ఏంటంటే కనిపించని చిన్న పురుగులు ఉంటాయి. అవి కూడా క్లీన్ కావాలంటే ఈ విధంగా హాట్ వాటర్లో 2 minutes వదిలేస్తే మనకి క్లీన్ అయిపోతాయి అనమాట. 2 minutes వదిలేసిన తర్వాత చన్నీళ్ళల్లో ఒకసారి అట్లా డిప్ చేసి తీసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి, ఒక 1/2 cup వరకు. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎండుమిర్చి కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. అలాగే పెప్పర్ అంటే మిరియాల పొడి తీసుకున్నాను ఒక 1/2 tablespoon. అలాగే ఒక 1/2 tablespoon పసుపు, ఒక 1/2 tablespoon వచ్చేసి బ్లాక్ సాల్ట్, అలాగే ఒక 1/2 tablespoon వచ్చేసి చాట్ మసాలా తీసుకున్నాను. అలాగే పిజ్జాలో వేస్తాం కదా ఆ మసాలా అనేది తీసుకున్నాను అనమాట. అన్నీ మిక్స్ ఉంటుంది, ఆర్గన్స్ అలాగే అన్నీ మిక్స్ ఉంటుంది కదా. అది వచ్చేసి ఒక 1/2 tablespoon వరకు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసి పిండి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. అంటే అక్కడక్కడ ముద్దలుగా పడుతుంది కదా కార్న్ఫ్లోర్ కాబట్టి ఉప్పు కారాలన్నీ బాగా మొత్తం ఈక్వల్గా పిండికి అంతా కలిసేలాగా మొత్తం బాగా కలిపేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ పీసెస్, అవి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ముందుగా క్యాలీఫ్లవర్ పీసెస్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. ముందుగా ఒకేసారి వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకి ఒకే దగ్గర ఉండిపోతుంది అనమాట పిండి. అలా కాకుండా మొత్తం పీసులకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను స్పూన్తో కావట్లేదని కొంచెం చేతితో ఎగిరేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నానండి. ఇక్కడ ఆల్ ఓవర్గా నేను మొత్తం వచ్చేసి ఒక 2 tablespoons వరకే వాటర్ యాడ్ చేశాను. ఎక్కువ యాడ్ చేసుకోలేదు. వాటర్ ఒక 2 tablespoon వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా పడుతుందండి. ఇలా అయితే మనము పిండి కొన్నిసార్లు ఏంటంటే మసాలా పట్టడము పిండి పట్టకపోవడం అలా జరుగుతుంది కదా. అలా కాకుండా ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి మసాలాలంతా పర్ఫెక్ట్గా పడతాయి అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. చేతిని పట్టుకుంటే చేతికి అనేది పిండి అంటదండి. మనకి పర్ఫెక్ట్గా ఏ పీస్కి ఆ పీస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ఒక్కొక్క పీస్ తీసుకొని అలానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఆయిల్లోకి. మొత్తం ఆయిల్లో పీసులు వేసుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ముందుగా ఆయిల్లో వేసుకునేటప్పుడు ఏంటంటే స్టవ్ వచ్చేసి స్లిమ్లో కానీ మీడియంలో కానీ ఉంచుకోండి. మొత్తం అన్ని ఆయిల్లో వేసేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయిపోతాయి అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చేయడం అంటే చాలా కష్టం అండి. అది వీడియో చేసే వాళ్ళకి తెలుస్తుంది. నా ఛానల్ కానీ ఎవరైనా యూట్యూబర్స్ అంటే వీడియోలు చేసే వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఆ కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే మళ్ళీ అడుగుతున్నాను అనమాట. ప్లీజ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరు చూసే అవకాశం ఉంటుంది, ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది అనమాట. అందుకనే ప్లీజ్ నా వంటలు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి. నచ్చాయా లేదా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఏదైనా డౌట్స్ ఉన్నాయా అనేది చిన్న కామెంట్ చేయండి. అలా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, నేను నెక్స్ట్ నుంచి ఆ మిస్టేక్స్ అనేది రాకుండా చూసుకుంటాను అనమాట. ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయి, ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇందులో మీకు ఏదైనా అర్థం కాలేదనేది కూడా కామెంట్ చేయండి. నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. నేను ప్రతి కామెంట్ని చూస్తానండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకొని పైనుంచి సర్వ్ చేసేసుకోవడమే. మనం ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ ఎంత ఇష్టంగా తింటామో ఆ కరివేపాకు కూడా అంతే ఇష్టంగా తినేస్తాం అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది కదా, నైట్ చూసేద్దామా.
నైట్ వచ్చేసేసి పరోటా అండి. ఈ పరోటా వచ్చేసేసి ఇక్కడ నేను సొరకాయ పరోటా ప్రిపేర్ చేశాననమాట. చాలా ఈజీగా, స్మూత్గా, మనం ఎటువంటి కాంబినేషన్ కూడా అవసరం లేదండి దీనికి. మనం అలానే తినేసేయచ్చు అనమాట. నేను ప్రస్తుతానికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఎగ్ కర్రీ ఉంటే అది పెట్టేసేసి చూపించాను అనమాట. చాలా బాగుంటాయండి పరోటా. ఈ పరోటాలు ఏంటంటే నేను ఇలాంటి పరోటాలు తినడానికి ఎక్కువగా పెరుగు కాంబినేషన్తో ఇష్టపడతాను అనమాట. ఉంటే నార్మల్గా తింటాను, లేదా ఇంకొంచెం డిఫరెంట్గా కావాలంటే పెరుగుతో తింటాను. ఇంకా ఎటువంటి కాంబినేషన్లు నాకు అంత బాగా సెట్ అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంది దాని మీద? అంటే పరోటాలు అనేది ఏదన్నా కొంతమందికి కొన్ని రకాలుగా నచ్చుద్ది, కొంతమంది గ్రేవీతో, కొంతమందికి ఫ్రైతో, అలా. నాకేమో పెరుగుతో నచ్చుతాయి అనమాట, లేదా నార్మల్గా తినడానికి ఇష్టపడతాను. ఇక్కడ నేను ఈ సొరకాయ పరోటా చేయడానికి వచ్చేసి ముందుగా సొరకాయ తీసుకున్నాను అండి. సొరకాయ పై చెక్కు తీసేసి సన్నగా తురిమి తీసుకున్నాను. మనకి ఎంత వీలైతే అంత సన్నగా తురిమేసి తీసుకోండి సొరకాయని. సొరకాయ అనేది పేస్ట్ పడితే వాటరీగా అయిపోతుందండి. మనకి ఈ పరోటాకు అనేది పర్ఫెక్ట్గా ఉండదు. తురిమి తీసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సొరకాయ తురిమి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం పిండి యాడ్ చేసుకునేటప్పుడు మనం చూసి యాడ్ చేసుకోవాలండి. మెయిన్ ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చిన్నగా కట్టర్లో కట్ చేసేసి యాడ్ చేశాను. అలాగే వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వాము అండ్ జీలకర్ర. వాము యాడ్ చేయడం వల్ల పరోటాలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా జీలకర్ర క్రష్ చేసేసి యాడ్ చేసేసాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. వాము, జీలకర్ర, అలాగే ఆనియన్స్ యాడ్ చేసాం కదా, అవి, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. ఇందులో మాకు ఏదన్నా ఆకుకూర వేసుకుంటే ఇష్టము అనుకుంటే మాత్రం కరివేపాకు కానీ, పుదీనా, కొత్తిమీర ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు అండి. తోటకూర కావాలన్నా తోటకూర కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయకుండా సింపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ గోధుమ పిండి యాడ్ చేసేసుకొని, ఫస్ట్ పిండి ఒకేసారి మొత్తం యాడ్ చేయకూడదండి. కొద్దిగా మనం ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటామో అందులో హాఫ్ యాడ్ చేసేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, మనము ఎక్కువ వాటర్గా కాకుండా కొద్దిగా పిండి యాడ్ చేసేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి, మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఆ సొరకాయ తురుమంతా పిండి అంతా కలుస్తుంది అనమాట. ఇక్కడ నేను మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండి మొత్తం పైనుంచి కవర్ చేసి పెట్టేసుకున్నాను. పిండి ఆరిపోకుండా ఈ విధంగా కలిపి పెట్టేసేసుకోవచ్చు. మనం పిండి కలిపిన తర్వాత మళ్ళీ నిలువ ఉండాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగాలి అని ఏం అవసరం లేదండి. పిండి కలిపినెమ్మటే పరోటాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం అంటే పక్కకు పెట్టిన అవసరం లేదు. మనం కలుపుకునేమ్మటే ఈ పరోటా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఈ పరోటా వచ్చేసి మనం ఏ సైజులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో ఉండలు చేసేసుకొని మనము ఫ్లోర్ మీద పిండి వేసేసుకొని రుద్దేసుకోవడమే. ఒక చిన్న టిప్ అండి, మనం పరోటాస్ కానీ లేదా చపాతీలు కానీ పుల్కాలు కానీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనం ఫ్లోర్కి కానీ పిండి ఇట్లా అతుక్కపోతుంది చపాతీ రుద్దుకునేటప్పుడు అనిపిస్తే మాత్రము కొద్దిగా బియ్యపిండి వేసి ఫ్లోర్ మీద రుద్దుకోండి. అస్సలు అతుక్కోదండి, మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. పరోటాలు కానీ చపాతీలు కానీ ఏవైనా సరే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నేనైతే ఎక్కువ శాతం బియ్యపిండే యూస్ చేస్తానండి ఫ్లోర్ మీద యాడ్ చేయడానికి. ఇక్కడ ఫ్లోర్ మీద కొద్దిగా పిండి యాడ్ చేసేసుకొని రుద్దేసుకుంటున్నాను. మనం పరోటా ఒక్కొక్కటి రుద్దుకొని కాల్చుకోవాలా అని డౌట్ ఉండొచ్చు, కానీ అలా ఏం అవసరం లేదండి. పరోటాలన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి కాల్ చేసుకోవచ్చు. అంటే ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కానీ మనకేమీ అతుక్కోవన్నమాట. రుద్దుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రుద్దుకోండి. ఏంటంటే మనం ఇక్కడ సొరకాయ యాడ్ చేసుకున్నాం కదా, రుద్దేటప్పుడు ఏంటంటే కొంచెం వాటరీగా వస్తూ ఉంటుందన్నమాట. మనం బియ్యపిండి వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ బియ్యపిండి అనేది అబ్జర్వ్ చేసేస్తుంది వాటర్ని. మనకి అట్లా మరీ మెత్తగా లేకుండా అట్లా కరెక్ట్గా వస్తాయన్నమాట. ఈ పరోటా వచ్చేసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొన్ని రెసిపీస్ ఉంటాయి చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునేవి. ఈ పరోటా కాల్చుకోవడానికి మాత్రం నెయ్యి యూజ్ చేయండి. నెయ్యి యూజ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అలాగే కొంచెం తిక్కుగా కాకుండా కొంచెం పలుసుగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. పరోటా వచ్చేసి నేను ఒకటి రుద్దేసుకున్నాను, ఇంకొకటి రుద్దేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కంపల్సరీ చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి అవి రిపీట్ కాకుండా చూస్తాను. అలాగే ఎట్లా అనిపించాయి ఈ రెసిపీస్ అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను పరోటా రుద్దేసుకున్నాను కదా, నెక్స్ట్ స్టవ్ మీద పెన్ పెట్టేసేసుకొని ఇక్కడ నేను కాల్ చేసుకుంటున్నానండి పరోటాని. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదని చెప్పాను కదా, అది గ్రేవీ. కొంతమంది ఏంటంటే ఏదైనా గ్రేవీతో తినడానికి ఇష్టపడుతుంటారు, కానీ అలాంటి వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి. ఇలా సింపుల్గా చేసి పెడితే పరోటా మాత్రం ఎటువంటి సైడ్ కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ నేను ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత లైట్గా నెయ్యి అప్లై చేసుకున్నాను అనమాట. నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఒకటి తినే కాడ రెండు తింటారనమాట. చాలా బాగుంటుందండి టేస్ట్, చాలా హెల్దీ కూడా. ఎక్కువ మంది ఏంటంటే నైట్ టైంలో ఏదైనా టిఫిన్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే రొటీన్గా కాకుండా
తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు రొటీన్గా ఒకే రకం కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇక్కడ నేను చేసుకున్నానండి పరోటా వచ్చేసేసి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి కూడా కాల్చుకొని చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మొదటిసారి కానీ మన వీడియోస్ కానీ ఎవరైనా చూస్తున్నట్టే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట. ఇక్కడ నేను రెండోది కూడా ఈజీగా కాల్ చేసుకుంటున్నాను. అలాగే నా వీడియో మాత్రం మీకు ఏదైనా నచ్చింది, ఈ రెసిపీ బాగా అనిపించింది అంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి లేదా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది, ఇంకొకరు చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకనే ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను పరోటా కూడా కాల్ చేసుకున్నాను అనమాట. సెకండ్ పరోటా కూడా కాల్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే పరోటా వేసినామంటే అలానే వదిలేయకుండా కొంచెం అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవడం వల్ల మనకి ఈక్వల్గా అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అవుతుందండి. కొంతమంది ఏంటంటే సెంటర్లోనే వేసేస్తారు, అలానే తిప్పేసేస్తారు. అలా వేయడం వల్ల ఏంటంటే సెంటర్ మాత్రం కాలుతుంది, చుట్టూరు అనేది కాలదనమాట. అలా రౌండ్గా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల ఈక్వల్గా అన్ని వైపులా మనకు పర్ఫెక్ట్గా కాలుతుంది. పిండిగానే అలా లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ రెడీ అయిపోయిందండి పరోటా. నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి రెసిపీస్. మనం ఈవినింగ్ నైట్ టైంలోనే కాదు, మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా లంచ్ బాక్స్ కానీ, లేదా ట్రావెలింగ్ టైంలో మనకి సరిగ్గా తినబుద్ధి కాదు కదా ఫుడ్, ఆ టైంలో ఇలా ట్రావెలింగ్ టైంలో కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి. నిలువ ఉంటాయండి, 2-3 డేస్ ఖరాబ్ అయితే ఏం కావు, చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి. అలాగే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.